మందికి ఆవేదన ఉంది, మాకు ఇస్తారో లేదో, మేమే పని చేస్తాం, మాకే సీట్లు ఇవ్వాలి, మేమే కార్యకర్తలు, ఇంకెవ్వరూ పని చేయలేదు అనే విధంగా మీలా నేను ఆలోచించుంటే నేను ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ కాకూడదనే ఈ స్టోరీ. ఒక 5 నిమిషాలు ఎక్కువైనా మీరు వింటే ప్రతి ఒక్క మంచి నాయకుడు అవ్వడానికి ఇది ఒక ఉదాహరణ అవుతుంది. అందుకు చెప్తున్నాను. ఏమో ఒక పంతులు చెప్పేస్తే అయిపోతుందా? మనకేం ఒక 50 డివిజన్లు ఉన్న మున్సిపాలిటీలో ఒక కార్పొరేటర్ కూడా వచ్చి నాకు ఎమ్మెల్యే జగన్మోహన్ కావాలి అని అడిగేవాడు లేదు. 44 పంచాయతీలు ఉన్న 2 మండలాల్లో ఒక పంచాయతీ మెంబర్ కూడా వచ్చి మా గురుజాల జగన్మోహన్కే సీట్ ఇవ్వాలి అని డిమాండ్ చేసేవాడు లేదు, అడిగేవాడు లేదు. నేను ఒక్కడు అడుగుతా ఉండపోయా, ఎందుకు పంతుల్ని నమ్ముతాను? సరే వస్తా వస్తా మళ్ళీ పంతులు ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు పోయి, నీకేమన్నా భయం ఉంటే నా 2 ఎకరాలు అమ్మి ఖర్చు పెట్టు, తర్వాత నీకు పిలుపు వచ్చి నువ్వు గెలిచిన రోజు నాకు 2కు 2 4 ఎకరాలు కొని అన్నాడు. ఆయన చెప్పేది వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్లో 2 ఎకరాలు అంటే అదే 40 కోట్లు అవుతుంది, మళ్ళీ 2కు 2 ఈయనకి 80 ఎకరాలు కొనిచ్చేది, పోతే పోయి నాదే అమ్మేద్దాము అని నాదే నేను అమ్ముకొని ఖర్చు పెట్టక స్టార్ట్ చేశాను. ఏది సీట్ ఇస్తారంటే పెట్ల. బాగా వినండి, ఇక్కడ వచ్చే వాళ్ళంతా మేము పార్టీలోనే ఉన్నాము, మాకే సీట్ రావాలి అనే ఉత్సాహంతో వస్తారు, అది తప్పు లేదు. బట్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటే మాత్రమే మీరు లీడర్ అవుతారు. వచ్చి సేవా కార్యక్రమాలు, మంచి చెడు, మీ అందరి మా గురువు అయిన దొరబాబు అన్నని పోయి అడిగి చంద్రబాబు నాయుడు ఫోటో, లోకేష్ గారి ఫోటో వేసుకొని ఏవో నాకు తోచిన చిన్న చిన్న సహాయాలు స్టార్ట్ చేసుకొని రాజకీయం ప్రారంభించారు. మీరు చెప్పినట్టే స్వార్థం లేకుండా పని చేస్తే ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు అనే ఒకే ఒక అంశంలో నా లైఫ్లో జరిగింది. నేను ఆఖరిగా జనవరి 15 నా జన్మదినోత్సవం రోజు నా చిత్తూరు ప్రజలకి ఏదో ఒక కానుక స్వీట్, మా అవ్వ ఎప్పుడు అనేది లేదు, అదృష్టవంతుడు సంక్రాంతి రోజు పుట్టావురా అని. నేను ఒక్కడే అదృష్టవంతుడైతే ప్రయోజనం లేదు, నేను వచ్చిన కాన్సెప్టే వేరే, నాకు ఇక్కడ ఏమీ అది కనిపిస్తా లేదని చెప్పి ఆఖరిగా ఆ రోజు మా చంద్రబాబు నాయుడు చంద్రన్న కిట్ అని ఇచ్చాడు. పండగల పూట ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చంద్రన్న కానుక అని. ఆ చంద్రన్న కానుక గుర్తొచ్చేసి నేను కూడా నా ప్రజలందరికీ ఒక కానుక ఇచ్చేద్దాం, వాళ్ళకి గుర్తుంటే జగన్నే రాజకీయాల్లో కంటిన్యూ చేస్తారు, లేకపోతే మన ఊరికి పోయి పని చేసుకుంటామని ఒకరోజు అనుకొని మా వాళ్ళని పిలిచి ఒక 50,000 కిట్లు రెడీ చేసేయండి రా, ఒక పెద్ద ఫంక్షన్ పెట్టండి, ఈ ఊర్లో పుట్టినందుకు అందరికీ ఇచ్చేసి ఒక భోజనం పెట్టాలని నా కోరిక. ఆ అదృష్టం ఏం తెల్ల నాకు. ఆ రోజు అయిపోయింది, ఎన్టీఆర్ జయంతి అన్నారు, మళ్ళీ ఇక్కడే ఉండి ఎన్టీఆర్ జయంతి చేశారు. మళ్ళీ 21న లోకేష్ బాబు పుట్టినరోజు ఉంది, అది చూసుకొని పోతూ ఉండు అన్నారు, దాన్ని చూసుకొని ఉంటుంది. అన్నీ చూసుకొని బెంగళూరు పోతానే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, జగన్ నీకు సీట్ ఇస్తేనే పార్టీలో ఉండి పని చేస్తావా లేదా పార్టీకి పని చేస్తావా అని అడిగాను. నేను సీట్ అడిగినా మీరు ఏమన్నారు, వచ్చేసినాను, పార్టీలోనే ఉంటా కదా, నేనేం వేరే పార్టీకి పోలేదు. జనసేన పార్టీకి ఏమైనా పోతావా, నీకు అక్కడి నుండి సీట్ ఇస్తాము, మన పార్టీలో ఇయ్యలేము అని. నేను ఉంటే తెలుగుదేశంలో ఉంటా, కానీ వేరే పార్టీలు వేరే ఊరు పోయేటట్టుంటే నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను పర్టికులర్గా వస్తూ ఉండే రీజనే మా నాన్నగారి కోరిక, నా పుట్టిన ఊరు కాబట్టి, తప్పితే నాకు రాజకీయాలు వద్దు అని చెప్పాను. నా కోసం కూటమి ప్రభుత్వంలో చాలా తర్జన పడ్డారు. ఈ సీటుని జనసేనకి ఇచ్చేద్దాం, గెలవని ఓడని ఇంకా మన చేతిలో ఉండేది కాదు, అక్కడ అందులో 5-6 కొట్లాడుతున్నారు, ఒకరికిచ్చి ఒకరికి ఇకపోయినా పని చేస్తారో చేయరో డిస్టర్బెన్స్ ఉంటుంది, దీన్ని జనసేన కేటాయించేద్దాము అని ఒక కోర్ కమిటీ మీటింగ్లో ఒక డిస్కషన్ చేశారు. అది అయిపోయి నన్ను ప్రయత్నం చేశారు కదా జనసేనకు పోతే ఆడిద్దామని. నేను ఏ పార్టీకి మనం ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని చెప్పినా కాబట్టి, మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి యువ నాయకుడు, కేవలం నేనే సీనియర్ నాయకుడు కాదు, నా తండ్రి ఏం రాజకీయ నాయకుడు కాదు, నాకు రాజకీయ అనుభవం లేదు. నేను చెప్పిన కొందరితో కొన్ని విషయాలు విన్న తర్వాత నా కోసం తిరుపతి సీటుని జనసేనకి ఇచ్చి చిత్తూరు సీటు జగన్ కన్ఫర్మ్ చేయండి అని మొదటి లిస్టులో అనౌన్స్ చేసిన గొప్ప మనిషి
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ విషయం నాకు ఒక 6 నెలల తర్వాత తెలిసింది. ఎందుకు తెలిసింది అంటే, ఇక్కడికి వచ్చి మీ మాత్రమే నాకు ఎమ్మెల్యే అయిపోయినా కూడా ఏదో అసమ్మతి, నాకు అది ఇలా ఇది ఇలా, రోడ్డుకు దెబ్బడికి తెయ్యలే, కాలువ నీళ్ళు వచ్చేసింది, నీవా నదికి డబ్బులు అడిగితే తెయ్యలే అని చిన్న చిన్నగా నా ఒక మనసులో కోరికలను అప్పుడప్పుడు బాధపడేవాడిని. కొంచెం దగ్గరగా అటు పెద్ద ఆయనకి నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆ రోజు రాత్రి కూర్చోబెట్టి ఈ మాట చెప్తే, నా జీవితకాలం ఇంకా ఏమీ అడగకూడదు చంద్రబాబు నాయుడిని, అంటే నా కోసం నేను ఎవరో, నా వల్ల పార్టీకి ఏ రోజు అప్పుడెప్పుడో తంబలపల్లిలో ఒక ఎమ్మెల్యేని తీసుకురా గెలిపి అంటే గెలిపించిన వ్యక్తి మర్చిపోయినా పార్టీ మరవలే. ఆ ఒక చిన్న పార్టీ కమిట్మెంట్ ఉంది అనే ఒకే కారణానికి నాకు చిత్తూరులో సీట్ ఇచ్చి తిరుపతి లాంటి సీటుని జనసేన కేటాయించిన గొప్ప మనస్తత్వం ఉన్న పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. అంటే ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఏమైనా అడగాలి అంటే నాకు వాళ్ళ దగ్గరికి పోయి మనసు రాక రోజు కాగితాలు రాసి పంపిస్తూ ఉంటా. ఆ కాగితాలు చూసినప్పుడు ఏమన్నా పిలిస్తే పోయి మాట్లాడతాము. మొన్న కూడా ఏదో ఒక సందర్భంలో బాధేసి గబాని, చిన్న వయసు, అనుభవం లేదు కాబట్టి ఏదో ఒక చిన్న తప్పు చేశాను. నా కార్యకర్తలు బాధపడతారని నాకు ఘనమైన వద్దు, ఎస్కాట్ వద్దు అని ఏదో నేను అది సింపుల్గా అనుకొని పంపించేసాను. అది ఎంత పెద్ద తప్పు అనేది తర్వాత తెలుసుకున్నాక ఒక మాట అనలే. ఒక మాట ఎందుకు అనలేదు అంటే, అతను కొత్త వ్యక్తి, ఏదో కార్యకర్తలకి అన్యాయం జరిగిందనే ఒక ఆవేదనతో చేశాడు తప్పితే పార్టీ పట్ల ఈ 175 నియోజకవర్గాల్లో పసుపు రంగు సొక్కాయి అయినా, పసుపు రంగు బైక్ అయినా, పసుపు రంగు కారు అయినా, ఆఖరికి పసుపు రంగు నిక్కర వేసేవాడు జగన్ రావు అని చెప్తారు అపోజిషన్ పార్టీ. కాబట్టి అటువంటి